క్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు అని మనం అలా దేవుడిగా చెప్తారో, చాలామంది అతనే దేవుడు అంటారు. కొందరేమో అతన్ని దేవుని కుమారుడు అంటారు. కొందరు మహిమాన్వితుడు అంటారు. అసలు ఏంటి ఒక్కో తెగలో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు ఈ క్రైస్తవంలో. నిజానికి ఎవరాయన అసలు? మొదట క్రీస్తు దేవుడు కాదు. ఎందుకంటే దేవుడికి రూపం ఉండదు వాళ్ళ భాషలో. ఓకే. కరెక్ట్. సరే, క్రీస్తు దేవుని కుమారుడు కూడా కాదు. ఎందుకంటే దైవిక లక్షణాలు ఉండాలి, అవును. ఆయనలో లేవు. అవునా? ఓకే. మహిమాన్వితుడా కాదు, ఓకే. ఎక్కడ మహిమలు చూపించలే. ఓకే. ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్. ఓకే. చివరికి ఆయన శిలువ వేయబడినప్పుడు ఎలీ ఎలీ నా సమస్తాని అని చెప్పేసి ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ! ఓ భగవంతుడా, నన్ను ఎందుకు చేయి జారవిడ్చావు అని. ఒకవేళ మహిమాన్వితుడైతే అక్కడైనా ఆయన కృష్ణుడిలాగా కొన్ని ఓకే. మహిమలు చూపించవచ్చు. కరెక్ట్. విరాట్ స్వరూపము, సహజ స్వరూపము, విశ్వరూపము లాంటివి చూపించవచ్చు. కానీ ఎలాంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు చర్యలు చేయలేదు. అవును. కాబట్టి నాకు తెలిసిన మటుకు క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు దేవుని కుమారుడు కాదు, క్రీస్తు మహిమాన్వితుడు కాదు. అతి సాధారణమైనటువంటి మనిషి అని మాత్రం చెప్పగలుగుతాం.